आज हम बनाएंगे तट्टे इडली। ये मेरे चैनल पर पहले से ही अपलोड है, लेकिन बहुत सारे सब्सक्राइबर्स ने ये सवाल किया है कि आपने मेजरमेंट कप कौन सा लिया है। ऐसा नहीं है कि इसका सेपरेट मेजरमेंट कप है। आप घर पे जो भी अवेलेबल है, यानी पानी का ग्लास हो या फिर कटोरा हो, कुछ भी आप उससे मेजरमेंट कर सकते हैं। जिससे आप नापेंगे उसी का मेजरमेंट चलेगा। जैसा कि मैंने अभी पानी का गिलास लिया है, इससे अगर आप लेंगे यानी इसके 3 गिलास चावल तो 1 गिलास साबूदाना, 1 गिलास उड़द दाल। इसे मैं तेलुगु में एक बार दोहरा देती हूँ। 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు సబ్బు బియ్యం, 1 గ్లాసు మినపప్పు. ఇది మెజర్మెంట్ అన్నమాట. వీటన్నిటిని సపరేట్గా కడగాలి. వాటర్ బాగా తెల్లగా వచ్చేంత వరకు బాగా కడగండి. తర్వాత దీనికి 6 గంటలు రెస్ట్కి పక్కన పెట్టేసేయండి. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు అన్నమాట. తర్వాత దీనికి మనం పిండి చేసుకుందాము మిక్సీలో వేసి. ముందుగా మినపప్పు బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీలో వేసుకోవాలి. తర్వాత బియ్యము, సబ్బియ్యము ఇవి 2 కలిపి పిండి చేసుకోవాలన్నమాట. ఇది బాగా పిండి అయినాక చేత్తో బాగా కలపాలి. మనం చేత్తో మిక్స్ చేస్తేనే పిండి బాగా మిక్స్ అవుతుంది. నాకు తెలుగు అంతగా రాదన్నమాట, కానీ సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు మీ భాష అర్థం కావడం లేదు హిందీలో అని. అందుకని సపరేట్గా ఈ తట్టే ఇడ్లీ నేను తెలుగులో చెప్తున్నాను. తట్టే ఇడ్లీకి చాలామంది అడిగినారు అర్థం కావడం లేదని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. దీంట్లోకి మనము పాలాకు, సాంబార్ ప్లస్ ఇడ్లీ చట్నీ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ అయినాక మూత పెట్టి రాత్రంతా పెట్టేసేయండి మన పిండి తయారవడానికి. ఓకే, పొద్దున కలుద్దాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇది 8 o'clock అన్నమాట. రెడీ అయిపోయింది మన పిండి. 1 చెంచాడు ఉప్పు, తర్వాత వంట సోడా 1/2 స్పూన్ వేసి కొంచెం నీళ్లు వేసుకోవాలా. ఇది కొంచెం గట్టిగా ఉంది. కన్సిస్టెన్సీ అంతగా థిక్ ఉండకూడదు, అలా అని వాటర్ కూడా అవ్వకూడదు. కన్సిస్టెన్సీ బాగా చూసుకోండి. ఇది చాలా మృదువుగా ఒక స్పంజ్ కేక్ మాదిరిగా రెడీ అవుతుంది. తట్టే ఇడ్లీ తినడానికి కూడా బాగా రుచిగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అని నేను. దీంట్లో మీరు మెజర్మెంట్ ఒక్కటే పర్ఫెక్ట్గా చేయాలి. కంటిన్యూ మెజర్మెంట్ బాగుంటే మీ ఇడ్లీ కూడా సాఫ్ట్గా మృదువుగా వస్తుందన్నమాట. చూడండి, చాలామంది నాకు అడిగినారు మీరు ఈ తట్టే ఇడ్లీని ఎలా పెట్టినారని. నార్మల్ గిన్నెలో, ఇడ్లీ గిన్నెలో నేను ఇలా పక్కన స్పూన్లు పెట్టి సైడ్లో దాని మీద పెట్టానన్నమాట. ఇది నా చిన్న ట్రిక్, మీరు కూడా యూస్ చేసి చేయొచ్చు. మామూలుగా మార్కెట్లో తట్టే ఇడ్లీ సాచా దొరుకుతుంది, కానీ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదని ఇలా ప్రయత్నించానన్నమాట. బాగా వచ్చినాయి. ఇప్పుడు మేము పాలకూర, సాంబార్ రెడీ చేసుకుందాము. మసూర్ పప్పు, కందిపప్పు నేను హాఫ్ బౌల్ తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు 2 తీసుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 4 బాగా కట్ చేసి వేయండి. ఇది వచ్చేసి పాలకూర అన్నమాట, పాలాకు. కొంచెం వాటర్ వేసేసి పసుపు వేసేసి విజిల్కి పెట్టేద్దాము. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా.
చింతపండు కొంచెం ఫర్ టేస్ట్. పప్పు ఉడికిపోయిన తర్వాత ఒక బాణలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి సాంబార్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, కొత్తిమీర బాగా వేయించుకొని గిలకు కొట్టేసిన పప్పులు దాంట్లో వేసేద్దాము. ఇవి బాగా మరిగినాక తీసేస్తాము అన్నమాట. ఈ సాంబార్ మాది రెడీ అయిపోయింది, పాలకూర సాంబారు. చట్నీ రెసిపీస్ నేను చాలా వీడియోస్లో అప్లోడ్ చేసి ఉన్నాను నా ఛానల్లో, అది మీరు చూడొచ్చు. దీంట్లో నేను వీడియోలు చాలా లాంగ్ అవుతుందని పెట్టలేదన్నమాట. ఓకే, మన ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి. చాలా సాఫ్ట్గా స్పంజ్గా, దీనికి మనం ఇండియన్ కేక్ కూడా అంటాము. మన ఇండియన్ కేక్ స్పంజ్ కేక్ లాగా సాఫ్ట్గా మృదువుగా నోట్లో పోతానే కరిగిపోతుంది. మస్ట్ బి ట్రై ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్. ఇది ప్రత్యేకంగా మీకోసమే చేశాను ఈ వీడియో తెలుగులో. మీకు అర్థమైందో లేదో కమెంట్స్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.